ఈ కలియుగంలో ఇలాంటి భర్త ఉంటాడా? సభ్య సమాజంలో ఇలాంటి భర్త ఉంటాడా? రాజకీయాల్లో ఇలాంటి భర్త ఉంటాడా? ఉంటాడు సార్. కలియుగంలో ఈ సభ్య సమాజంలో తెలుగుదేశం పార్టీ అనే రాజకీయ పార్టీలో ఒక భర్త ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే తన భార్య దుస్తుల్ని నడి రోడ్డు పైన చించేసి ఎమ్మెల్యే చించేశాడని అబద్ధాలు చెప్పాడు సార్. సీసీ కెమెరాల సాక్షిగా దొరికిపోయాడు సార్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఆ దృశ్యాలు ఒక్కసారి ప్లే చేయండి. ఎంత గొప్ప సంస్కృతో చూడండి. భార్య వస్త్రాలు చించుతున్న టీడీపీ నాయకుడు నాగరాజు. అందరూ చేతులెత్తి దండం పెట్టండి. పెళ్ళాం దుస్తులు చించేటటువంటి సంస్కృతిని తీసుకొచ్చినటువంటి టీడీపీకి ఫస్ట్ ఒక నమస్కారం పెట్టండి. సంస్కారం లేని ఇలాంటి వాళ్ళకి ఒక నమస్కారం పెట్టండి. ఇదేనా టీడీపీ ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి సంస్కృతి? ఇదేనా వెన్నుపోటు పార్టీ ఈ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి గొప్ప సంస్కృతి సంప్రదాయం? వెన్నుపోటు పార్టీ అంటే విన్నాం కానీ ఇంత నీచమైన స్థాయికి దిగజారిపోయేటటువంటి పార్టీ అని ఇప్పుడే నాగరాజును చూస్తే అర్థమవుతుంది. అందరూ చేతులెత్తి దండం పెట్టాలి ఆయనకి. పెళ్ళాం దుస్తులు ఎట్లా చించుతున్నాడో చూడండి. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించడానికి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడానికి, పైగా అమ్మగారు మహాతల్లి ఏం మాట్లాడారో ఆమె వాయిస్ను కూడా ఒకసారి విందాం. భర్త చేసిన పనిని ఎంత చక్కగా ఎమ్మెల్యే గారి పైన వేశారో ఒక్కసారి ఆమె మాటలను కూడా విందాం. మహాతల్లికి కూడా ఒకసారి నమస్కారం పెట్టండి సార్. ఫస్ట్ నువ్వు పిలిపించి వాడిని చంపేసి నేను ఇంటికి వెళ్తాను. ఇందాక సంఘాల్లో కూడా కొట్టేసి వచ్చాను. వాడిని ఎక్కడున్నా పిలిపి వాడిని వేగష్టాలు ఎక్కువైనాయి. ఈర్పక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగినా కూడా లోపల నుంచి ఇగ్గుకొచ్చి నైట్ భుజాల మీద చేయి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎక్కడున్నా పిలుచుని ఫస్ట్ చంపేసి వెళ్ళిపోతాను. ఎందుకు ఇచ్చినారు పదవి? ఇంటికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చినారు ఆయనకి? వాళ్ళ ఇంట్లో లేడీస్ అనేది ఉండరా? వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా ఆడపిల్ల అనేది. వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉండరా? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉండరా? బా, ఎంత స్థాయి డైలాగ్ అండి. ఏ సినిమాల్లో కూడా మనం వినలేం ఇంత చక్కటి నటన. చూడండి ఒకసారి స్క్రీన్ పైన. అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలకి మేడం గారు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఏమైనా పొంతన ఉందా? ఎంత చక్కటి స్క్రిప్ట్. మేడం విజయ్ మనోహరి గారు, రాజకీయాలు ఈ స్థాయికి దిగజారిపోతాయా? విరూపాక్షి గారి అరెస్టు వెనుక జరిగినటువంటి కథ ఇది. ఏం చెప్తారు దీని గురించి? ఎప్పుడో ద్వాపర యుగంలో చూసినామన్నా, కౌరవులు నడి సభలో ద్రౌపది గారికి వస్త్రాపహరణం చేస్తూ ఉంటే కృష్ణుడు వచ్చి కాపాడినట్టు ఈరోజు మరి కలియుగం అంటే నిజంగానే కలియుగానికి ఇదే ఉదాహరణగా చెప్పొచ్చు. సొంత కట్టుకున్న భర్త అక్కడ చుట్టూ 10 మంది 100 మంది దాకా జనాలు ఉన్నారు. వాళ్ళ ఎదురుగా ఎవడన్నా అంటే కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోడు పెండ్లాం వస్త్రాలు తనే లాగేసి చేస్తాడా? ఈమె అంతకన్నా పతివ్రత, కలియుగ పతివ్రత. మళ్ళా తన భర్తనే బట్టలు దించి అదంతా మనకు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా విరూపాక్షి గారి మీదనే ఆమె మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా, వీళ్ళు లేరా, వాళ్ళు లేరా అని చెప్పని మాట్లాడము నిజంగా ఎంత అసహ్యంగా ఉందంటే మహిళలుగా మేమే అసహించుకుంటున్నాం ఇటువంటి దారుణమైన పరిస్థితి చూసి. అసలు మహిళా లోకం తల దించుకునేలాగుంది ఆమె ప్రవర్తన. ఏదైనా సరే ఆ సీసీ కెమెరాలు దొరకబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆమె మాటలకు దానికే సీసీ కెమెరాలు ఉండి ఆ దృశ్యాలు బయట ప్రపంచానికి వచ్చి బయట ప్రపంచం అంతా చూసింది కాబట్టి సరిపోయింది. లేదంటే విరూపాక్షి గారు ఖచ్చితంగా ఆమె చెప్పిన స్టోరీ ప్రకారం రాత్రుల్లో వెళ్ళడము, కాలుతో తన్ని లేపడము, బట్టలు చించేయడము ఇవన్నీ నమ్మేవాళ్ళు కదా. అంతే కదన్నా, ఖచ్చితంగా 100% అదే జరిగేది. ఇప్పటికి ఏమి లేదే విరూపాక్ష అన్న గారి మీద రకరకాల కేసులు పెట్టినారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అన్నారు, మరి వాళ్ళ తమ్ముడిని చెయ్యి ఇరగొట్టి మళ్ళీ ఆయన మీదనే కేసులు పెట్టినారు. వెహికల్స్ మీద వాళ్లే ధ్వంసం చేసి రాళ్ళేసి దాన్ని మళ్ళీ వెహికల్స్ ధ్వంసం కేసు పెట్టినారు. అంటే రకరకాల 3 రకాల కేసులు పెట్టినారు విరూపాక్షణ మీద. ఇంకొక కేసు అయిండేది ఆడపిల్ల మీద అఘాయిత్యము ఇట్లా చేసినారని చెప్పని ఇంకొక రకంగా మరొక కేసు పెట్టి ఇరికిచ్చిండే వాళ్ళన్నారు. ఈరోజే అక్రమంగా అరెస్ట్ చేసి మరి విరూపాక్షణ గారిని వాళ్ళ కొడుకుని ఇంకా 43 మందిని మీద కేసు పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి అంతటికి ప్రభుత్వం నిజంగా అంటే ధృతరాష్ట్ర పాలన జరుగుతూ ఉందా మన ఏపీ స్టేట్లో అని చెప్పని అనిపిస్తూ ఉంది ఇదంతా చూస్తూ ఉంటే. ఏ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకపోయినాయా, పోలీసు వాళ్ళ కళ్ళు మూసుకపోయినాయా, దీన్ని ఎవరు ఏ రకంగా తీసుకోవాలా, అసలు ప్రజల మాన ప్రాణ
వాళ్ళకు ఎక్కడైనా రక్షణ ఉందా ఈ స్టేట్లో అని చెప్పని మేము అడుగుతా ఉన్నాము. కాదు, ఇంత చక్కటి ఎవిడెన్స్ కళ్ళ ముందు ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారు పోలీసులు? ఒక కేసు పెట్టే ముందు దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తరువాత కదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సింది. చక్కగా దృశ్యాలు కనిపిస్తున్నాయి, భర్తే చించేశాడన్న విషయం బయటపడుతోంది, అయినా సరే కేసు పెట్టడం అనేది ఏంటిది? అంతే చెప్తున్నాం కదన్నా, ధృతరాష్ట్ర పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆడ పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తే పోలీసు వాళ్ళు అదే ఫాలో కావాలా, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పినట్లే కేసులు పెట్టాలా, అక్రమంగా అరెస్ట్ చేయాలా. ఎఫ్ఐఆర్లు ఆ సంస్కృతే లేదు. అక్కడ ఏదైనా సరే ఏం జరిగిందని ఎవిడెన్స్ తీసుకునే క్వశ్చనే లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కేసులు రాస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన సెక్షన్లు పెడతారు. అక్రమంగా అర్ధరాత్రి పూట ఇంట్లో జొరబడి తలుపులు పగలగొట్టి అది ఎత్తుకోపోయి ఆయన ఎమ్మెల్యేనా ఒక ప్రజాప్రతినిధి అన్న గౌరవము ఇది కూడా లేకుండా అర్ధరాత్రి పూట జొరబడి తీసుకుపోయి అరెస్ట్ చేసి తీసుకుపోతారు. అంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పని చాలా అవమానకర రీతిలో మరి ప్రజల్ని ఆశ్చర్యకరంగా ఇంత భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా చూడాలనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదు, ప్రజలకంటే ఒక ప్రజాప్రతినిధికే రక్షణ లేనప్పుడు ప్రజలకు ఏమాత్రం రక్షణ ఉంది అని చెప్పని ఈరోజు క్వశ్చన్ ఉదయిస్తూ ఉంది. రైట్.